ఆ 9 మందిని సీరియస్గా చంపేస్తాను. ఒక ఫైల్ మాత్రం రికార్డ్ రూమ్ లో ఉంది సార్, ఇంకోటి కనిపించలేదు. అదెవరిది? చంద్రముఖిది. చంద్రముఖి దొరికినట్టే దొరికి తప్పించుకుంది. వదిన్ని కిడ్నాప్ చేసింది ఎవరు? విరాట్ చివరి నిమిషంలో తెలివిగా వాణ్ణి చందు నమ్మించకపోతే ఈ పాటికి చాలా ఘోరాలు జరిగిపోయేవి. నువ్వు మాత్రం ఇవేమీ ఆలోచించడం లేదు. అది కాదు రాహుల్. దీక్ష, నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? కార్తీక్తో ఎందుకు మాట్లాడవు? మీ అన్నయ్య కార్తీకా నేనా? మొన్న నువ్వు ఫోన్ చేసావని చెప్పినప్పుడు కార్తీక్ ఎంత బాధపడ్డాడు తెలుసా? రాహుల్, మనం రక్తం పంచుకు పుట్టకపోయినా నువ్వు నా అన్నయ్య లాంటి వాడివే. నన్ను అర్థం చేసుకో. నువ్వు మాత్రం ఎవరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవు కూడా. నీ మాన నువ్వు ఫోన్ చేస్తావు, మాట్లాడవు, వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావు. దీక్ష, ఈ రోజు నుంచి నువ్వు నాకు ఫోన్ చేయొద్దు. నువ్వు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే కార్తీక్కి ఫోన్ చేయి. మీ ఇద్దరు ఏం చేయాలో కలిసి నిర్ణయించుకోండి. రాహుల్, రాహుల్, నన్ను ఎలా అయినా ఇంటికి తీసుకెళ్ళటానికి ఇలా మాట్లాడాడు రాహుల్. ఏదో జరుగుతోంది. అవన్నీ ఓ కొలిక్కొచ్చేదాకా నేను ఇక్కడే ఉండాలి. స్వామి, ఇప్పటిదాకా మా ఇంట్లో జరగరానివన్నీ జరిగిపోయాయి. ఏ జన్మలోనో చేసుకున్న తప్పులకు ఈ జన్మలో ఫలితం అనుభవిస్తున్నా. ఈ శిక్ష మాకు చాలు. నేను నిన్ను కోరుకునేది ఒక్కటే, నాకు కూడా తల్లినయ్యే యోగాన్నివ్వు. తల్లి కాబోతున్న దీక్షని ఎలా అయినా మా దగ్గరకు వచ్చేలా చూడు స్వామి. ఏమండి, ప్రసాదం తీసుకోండి. ఈ ఇల్లు చాలా బాగుందండి. మీరు కోరుకున్నట్టు మన సమస్యలు ఒక్కొక్కడిగా తొలగిపోతే బాగుండు. మన ప్రయత్నం మనం చేయాలి వస్తా. అన్ని దేవుడే చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు కదండి. అవును, మీరు అసలు విషయం మర్చిపోయారేంటి? ఏంటది? ఆ ముంబై గ్యాంగ్లో 2 గురించి మీరు నన్ను అడిగారు. వాళ్ళ బొమ్మలు గీయిస్తానన్నారు. ఆ పని ఇంకా అవ్వలేదా? అది పూర్తయితే ఆర్టిస్టే నాకు ఫోన్ చేసేవాడు. ఏదేమైనా బాగా గుర్తు చేసావు. అతన్ని తొందర పెట్టి వెంటనే వాటిని గీయించి ప్రింట్స్ తీసుకొస్తాను. వాళ్ళు నేను అనుకున్నట్టుగానే ఉంటారంటారా? చూద్దాం. అంతగా పోలికలు రాకపోతే నిన్నే ఆర్టిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాను. సరే, నేను బయలుదేరుతాను. ఈ ఇంట్లోకి వచ్చాక ఈ ఇంట్లో జరగబోయే మొదటి మంచి పని ఇదే కావాలి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. నారాయణ గారు, కాఫీ తీసుకోండి.
అలా చూడకండి. షుగర్లెస్ బిస్కెట్లు తీసుకురమ్మంటారా? అంటే కాఫీలో షుగరే లేదా? షుగర్లెస్ బిస్కెట్లు తినడానికి నేనేమైనా షుగర్ పేషెంట్ అనుకుంటున్నావా? కావాలంటే నా బాడీ చూడు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను. లైక్ నీలమామ స్ట్రాంగ్. ఊరుకోండి, మీరు మరీ చిలిపి. చిలిపేంటి? కాదు, శిల్పిని. ఎలాంటి కఠినమైన శిలనైనా నా టాలెంట్తో చెక్కేస్తా అంతే. ఇంతకు ముందు కాఫీ అడిగినప్పుడు చీనీ కమ్ అన్నారు. అది మర్చిపోయి మాట్లాడుతూ ఉంటే చిలిపి అనక ఇంకేమనమంటారు? నీకన్నీ భలే గుర్తుంటాయే. మ్మ్. కాఫీ తీసుకోండి. ముందు నువ్వు తాగు. నా మీద అనుమానమా? ఇందులో నేను విషయం ఏమీ కలపలేదండి, కాస్త పంచదార ఎక్కువ వేశాను అంతే. చిచి, ఆ ఉద్దేశం కాదు యశు. ముందు నువ్వు తాగిన తర్వాత నేను తాగుదామని. ఇప్పుడు నమ్మకం కుదిరిందా? తాగండి. ఏంటి తెక్కగా ఉందా? నీ ఇంగిల్ నేను తాగాలా? చెంపల పగిలిపోతాయి మళ్ళీ. యూజ్లెస్ ఫెలో. మూర్ఖుడా! ఎవర్రా పనికిమాలిన వాళ్ళు? నువ్వా నేనా? ఇన్ని రోజులు ఈ కాఫీ ఇస్తే కుడితేలాగా తాగేవాడివి. యశోదరా! నార్మల్! ప్రేమగా కాఫీ ఇస్తే విషం కలిపానంటావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? పొట్టుకుతో వచ్చిన బుద్ధులు పొడకలతో గాని పోవంటారు. ఇది నీ ఒరిజినల్ క్యారెక్టరే. అది తెలుసుకుందామనే 4 మాటలు ఇసిరాను, బయటపడిపోయావు. శాడిస్టు మొగుళ్ళ గురించి నీకు తెలీదు. ఓ, నీకు నిజంగానే తెలియదు కదా. శాడిస్టు మొగుళ్ళు మాటలతో చంపరు, సిగరెట్తో కాలుస్తారు, కత్తులతో ఘాట్లు పెడతారు. నీకు నేను, నీ కూతురికి ఆ కార్తీకు అమాయక చక్రవర్తులను దొరికిపోయాం కాబట్టి బతికిపోయారు మీరు. మీరు అమాయకులా? కాక మరేంటి? ఇప్పటి వరకు నీ మీద ఒక్కసారి మాత్రమే చేయి చేసుకున్నాను, అది నీ తిట్లు భరించలేక. యశోదరా, ఎప్పుడు పగలు ప్రతీకారాలే కాదు. అయినా గొడ్డు చేలో నడిస్తే పిల్ల గట్టు మీద నడుస్తుందా? ముందు జలజకు నువ్వు ఆదర్శంగా కనిపించాలి. భార్యాభర్తల బంధం అంటే నీ గౌరవం ఉందని తెలిసేలా ఉండాలి. అప్పుడు జల జీవితం బాగుపడుద్ది. అప్పటిదాకా ఇది మగ దిక్కులేని సంసారమే అవుద్ది. కాఫీలు టీలు తీసుకొచ్చిస్తే నమ్మేంత మూర్ఖుణ్ణి కాదు. అది ఒకప్పుడు. నువ్వు మారాలి, టోటల్గా, పూర్తిగా, కంప్లీట్గా. అది నేను నమ్మాలి. ఇక నీ నటనాపి రూములోకి వెళ్ళు. చూడు యశోదరా, నువ్వు ఎతకాల్సింది నా గదిలో కాదు, నీ గుండెలో. అక్కడ కనిపిస్తాడు ఈ నారాయణ. వారిని చింతే చావలేదు, పులిపేం చేస్తుంది. ఇంకొంచెం టైం పట్టేటట్టుంది. దీక్ష, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, డోస్ వేసుకో. దీక్ష, దీక్ష,
దీక్ష 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 ఏమైంది దీక్ష 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 ఏమైంది? కడుపులో నొప్పిగా ఉంది శ్రద్ధ. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నేను టాబ్లెట్ వేసుకుంటాను, అదే తగ్గుతుంది. ఒక పక్క బాధపడుతున్నావు, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అంటున్నావు. ఏ టాబ్లెట్ వేసుకుంటావు? ఏదో పెయిన్ కిల్లర్ ఏదో ఒకటి వేసుకుంటాను. అంటే నువ్వే డాక్టర్వా, లేకపోతే మెడికల్ షాప్ లో మందులు అమ్మేవాళ్ళు డాక్టర్లా? అదే తగ్గిపోతుంది శ్రద్ధ. ఇదేమంత సీరియస్ విషయం కాదు. ఆ మాట చెప్పడానికి మనమెవరం? నువ్వు ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏ టెస్టులు చేయించుకోలేదు. కడుపులో నొప్పులు రాక ఏం చేస్తాయి? మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం. నీకు ఆఫీస్కి టైం అయింది. హాఫ్ డే పర్మిషన్ అడుగుతాను. మ్యామ్, నేను శ్రద్ధని మాట్లాడుతున్నాను. నాకు హాఫ్ డే పర్మిషన్ ఇవ్వండి. అదే నా ఫ్రెండ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మ్యామ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నేను ఆటో తీసుకొస్తాను. ముందే అడుగుతున్నాను, నాకు చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? అలా అడిగావేంటి? నీ వదిన నిన్ను నీ హస్బెండ్తో హాస్పిటల్కి పంపిస్తేనే కదా నువ్వు తప్పించుకొని వచ్చావు. అరే, ఇంతలోనే నీ మొహంలో అంత మార్పా? సరదాగా అన్నాను దీక్ష, నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఫోటోలు తీసుకొచ్చారా? మ్. నువ్వు టెన్షన్ పడకు. జాగ్రత్తగా చూడు. వెళ్ళిపోతాను. కామాష్! వీడేనండి, వాళ్ళకి లీడర్ వీడే. ఇతన్ని బిజ్జు అని పిలుస్తారు. ఆ రోజు డాక్టర్ వీడితోనే వచ్చి నా రక్తం తీసుకున్నారు.
ఇది చూడు. హాయ్ మై చాందిని. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అసలు నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? అన్నీ వివరంగా చెప్తాను, ముందు తిను. ఏంటి వస్తా అంతసేపు చూస్తున్నావు? ఇది చేసిన పనుల్ని అంత త్వరగా నేను మర్చిపోలేనండి. ముందు నేను తప్పించుకోవడానికి సహాయం చేస్తాను అంది. నేను తప్పించుకునే సమయానికి అదిగో ఆ బిజ్జు వచ్చి పట్టుకున్నాడు. నన్ను అతను చంపాలనుకోలేదు. దీన్ని బాబీ అంటారు. నన్నెందుకు తప్పించాలనుకుందో, ఆ తర్వాత నన్నెందుకు చంపాలనుకుందో కూడా నాకు తెలీదు. ఓ 2 క్షణాలు ఆలస్యం అయ్యుంటే నన్ను మీరు చూసుండేవారే కాదు. నేనున్నానో పోయానో కూడా మీకెప్పటికీ తెలిసేదే కాదు. వీళ్ళే అని తెలిసింది కదా. ఇప్పుడు మీరేం చేయబోతున్నారండి? పోలీసులకు ఇచ్చేస్తారా? ఇచ్చేయండి, అన్నీ వాళ్లే చూసుకుంటారు. ఇక మనం భయపడుతూ బతకాల్సిన అవసరం లేదు. వస్తా పోలీసులకు రిపోర్ట్ ఇచ్చినంత మాత్రాన మనం సేఫ్గా ఉంటామా? అదే నిజమైతే ఇన్ని హత్యలు జరుగుతాయా? వాళ్ళు మన ఒక్కరి కోసమే పనిచేయరు. అందులోనూ మాఫియా ముఠాలు చాలా కరుడుగట్టినవిగా ఉంటాయి. ఏ పోలీస్ శిక్షలకి వాళ్ళు భయపడరు. టార్గెట్ రీచ్ అయితే చాలు. మీరు మాట్లాడుతుంటే నాకు భయంగా ఉందండి. ఇంతలోనే నేను మీకు దూరం అయిపోతానా? ఈసారి నా వల్ల మీకు కూడా ప్రమాదం రాబోతుందా? ముందు జాగ్రత్త కోసం చెప్పాను వస్తా. ఏం చేయాలో అది చేస్తాను. అన్ని పక్కల నుంచి జాగ్రత్తలు తీసుకుందాం. ఎక్కడి రుద్రవరం, ఎక్కడి ముంబై? మనం ఎవరికైనా అన్యాయం చేస్తే పగ తీర్చుకుంటున్నారంటే అర్థం ఉంది. కానీ ఇదేంటండి, ఏ సంబంధం లేని వాళ్ళకి మన మీద ఎంత కసి? అది కసో అవసరమో ఇంకొకటో ముందు ముందు తెలుస్తుంది వస్తా. ఇందులో చాలా గొడవలు ఉన్నాయని అర్థమైంది. అయినా నీ వెనకాల నేనున్నాను వస్తా. నేను బతుకుతున్నదే మిమ్మల్ని చూసుకోనండి. మీరు తప్ప నాకు సొంత మనుషులంటూ ఎవ్వరూ లేరు. మమ్మీ, మనం ఇంకా ఎంతకాలం చేతులు ముడుచుకొని కూర్చోవాలి? కార్తీక్ ప్రతి నిమిషం గుర్తుకొస్తున్నాడు. ఇప్పటిదాకా చేసిన అవమానాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పటిదాకా తన మీద ఈగ కూడా వాలనివ్వలేదు. చాలు, వాడు బ్రతికింది చాలు.